నమస్తే సార్. అయితే మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే భూముల్ని, నదుల్ని ఇట్లన్నీ కబ్జా చేసే వాళ్ళకి భయం పుట్టించేలాగా మన రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది కట్టారు. సో, దానివల్ల నిజంగా ప్రజలకి, రైతులకి మంచి జరుగుతుందంటారా? అయితే మీకు హైడ్రా, నాగా కన్వెన్షన్స్ కూలిన తర్వాత ఇదొక పెద్ద కార్యక్రమం చేయబోతుందని మనం అనుకున్నాం. కానీ కన్వెన్షన్ నాగార్జునది కూలగొట్టిన తర్వాత తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా వాస్తవం కూడా అరే వీళ్ళేదో గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు అనుకున్నారు. తర్వాత జరిగింది ఏంటంటే ఈరోజు మధ్య తరగతులను కొట్టుడు మొదలుపెట్టిండ్రు. మధ్య తరగతులను కొట్టాలి, కొంతమందిని కొట్టాలి, పైన కిందులను భయపెట్టియాలి, ఆ భూములను తక్కువ రేట్లకు వీళ్ళు కొనాలి. అసొంటి దుకాణం అమీన్పూర్లో నడిచింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ద ప్రెస్టేజ్ ఉన్నది. మన ప్రేమవతి చెరువులో కడుతున్నారు. దాని మీద అప్ప చెరువు, మళ్ళీ పక్కన అప్ప చెరువు ఉంటుంది రోడ్డు యువతల. ఆ కట్ట దిగి కొట్టుకొచ్చినప్పుడు దాదాపు 14 మంది చచ్చిపోయారు. ఏడుగురు శవాలు ఇవాళ వరకు దొరకలే. ఆ చెరువుకెళ్ళి తూము బంద్ చేసి అట్లకెళ్ళి వచ్చే నీళ్ళు ఈరోజు 14 ఫీట్ల వెడల్పుతో వచ్చే నీళ్ళని 2 ఫీట్లకు తీసుకొచ్చిండ్రు. ఏది ది ప్రెస్టేజ్ సంస్థ కాడికి వచ్చేటప్పుడు. ఈరోజు నేను దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మొత్తం డాక్యుమెంటేషన్ ఇచ్చిన ఇయాల్టి వరకు ఏ చర్యలు లేవు. ఎందుకు లేవు? ప్రెస్టేజ్ ఎందుకు ముట్టుకుంటలేరు మీరు? మీరు ఎందుకు పోతలేరు? నంబర్ 1. రెండవది, ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్ లోపల కట్టింది. దాదాపు 300 అడుగుల లోపలికి వెళ్ళిపోయినారు. అంటే దాటి వెళ్ళిపోయింది, లోపల ఫీట్లు కబ్జా అయిపోయింది. ఇంకా పక్కన ఉన్న చాలామంది కబ్జా చెరువులలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇవాటి వారు మళ్ళీ ఎందుకు పోతలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరిని భయపెట్టియనికి? ఈరోజు ఆనంద్ కన్వెన్షన్ జోలికి ఎందుకు వెళ్తలేవు? ఒకటి. ఈరోజు అక్రమ నిర్మాణ తొలగింపు అని చెప్పి నువ్వు అన్నావు. చాలా ఇండ్లలో ఏదో కూలిపోయిన ఇండ్లకు చాలామంది ఈఎంఐలు కడుతున్నారు. ఈఎంఐలు ఎందుకు కడతారు? లోన్ తీసుకున్నారు. లోన్ ఎందుకు తీసుకున్నారు? ఇల్లు కొట్టడానికి తీసుకున్నారు. మరి ఇల్లు కొట్టడానికి లోన్ తీసుకున్నప్పుడు మరి లోన్ వాడు గుడ్డికి ఇయ్యడు కదా. వాడు మున్సిపల్ పర్మిషన్ చూస్తారు, రిజిస్టర్ డాక్యుమెంట్ చూస్తారు, లింక్ డాక్యుమెంట్ చూస్తారు, నీకు శాలరీ సర్టిఫికేట్ చూస్తారు, నీకు నెల ఇన్కమ్ చూస్తారు, లేఅవుట్ చూస్తాడు. ఏ ఒక్క డాక్యుమెంట్ బరాబర్ లేకుండా నీకు వాళ్ళు లోన్ ఇయ్యడు. లోన్ ఒకసారి ఇచ్చిన తర్వాత వాడు సునామీ వచ్చినా నువ్వు ఆ లోన్ కట్టాల్సిందే. ఈరోజు నువ్వు పర్మిషన్ నువ్వు ఇస్తావు, నీ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది, నీ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇస్తుంది, ఈరోజు నీకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు నీవు అక్కడికి పోయి ఆ ఇంట్లో గూలగొట్టిన ఇంటికి వాళ్ళు చాలామంది ఈఎంఐలు కడుతున్నారు. అది అక్రమం అని నువ్వు ఎట్లా అంటావు? ఇది ప్రభుత్వం ఇచ్చిన అధికారులు ఎవరైతే ఇన్ని పర్మిషన్లు ఇచ్చిండో వాళ్ళది కాదా తప్పు? కాబట్టి ఇసొంటి ఏవైతే కూల్చివేతలు జరిగినాయో అవన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. సరే, అవన్నీ అక్రమాలు అంటారు. ఈరోజు బాజాప్తా ఈరోజు హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉంది, ఆయన నాది బఫర్ జోన్లో లేదు అని అంటారు. అది అక్కడ పార్క్ కబ్జా అయింది అని అన్న. ఆ పార్కు బాజాప్తా ఈరోజు ఒక యూసుఫ్ కూడా పెద్ద చెరువులో కట్టిందని చెప్పిన. పార్క్ జాగాలో తీసుకురావాలి కదా ఈరోజు. దానిపైన ఆ పార్క్ కింద నీ ఇల్లు ఉన్నది. నీ ఇల్లును కూడా నువ్వు కూలగొట్టుకోవాలి కదా. మరి ఈరోజు పరులకు ఒక న్యాయము, నీకు ఒక న్యాయం తిరిగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంటూ ఇయాటి వరకు వీళ్ళు చెరువులు కబ్జా చేయడానికి లేదు. వీళ్ళు చెరువులు ఎక్కడ కూడా కాపాడే కోసం వీళ్ళు ఎక్కడ కూడా రాలేదు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం సామాన్యుని భయపెట్టియాలి. ఆ కిందున్న సామాన్యుల ఇండ్లు జాగలు తక్కువ రేటు కొనాలి కాబట్టి కొన్ని గూలగొడుతుండ్రు, కొన్ని వీళ్ళు అందులో సెటిల్మెంట్ చేస్తుండ్రు. దీనికోసం ఈరోజు హైడ్రా పనిచేస్తుంది. దీనికోసం ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టిండ్రు. ఈరోజు క్రెడిబిలిటీ ఉన్న ఒక ఆఫీసర్ దాంట్లో లేడు. ఒక కొత్తకోట శ్రీనివాసరెడ్డి అసంటోడు ఉంటే క్రెడిబిలిటీ ఉంటుంది, దాన్ని ఎవరైనా నమ్ముతారు. ఈరోజు ఈయన బాజాప్తా ఈయన ఇల్లే అందులో పెట్టుకొని ఈరోజు కబ్జాలపైన మేము కొరడా జులిపిస్తాం, మేము వాళ్ళ జైళ్ళల్లో వేస్తాం, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకొని తిరిగేట ఈరోజు ద ప్రెస్టేజ్ విషయంలో మీరు నోరు చెప్పండి. ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో మీరు నోరు తెరపండి. ఈరోజు వాసవి అనేది బాజాప్తా చెరువులో కట్టిండ్రు, దాని మీద నోరు తెరవండి. బాచిపల్లిది వాటిపైన ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్స్ లేవు? ముఖ్యమంత్రితో సెటిల్మెంట్లు మాట్లాడుకున్నారా? కాబట్టి సీఎం కనుసనలో ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ మొత్తం సెటిల్మెంట్లు బస్ తప్ప వేరే ఏం లేదు. సో, ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అయితే హైడ్రా అంటే కూల్చడమే కాదు, నిర్మించడం కూడా అని చెప్పారు. సో, ఎక్కడ నిర్మిస్తారని చెప్పి వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? అదే చెరువులలో అదే చెప్తున్నాను. ప్రెస్టేజ్ కట్టిండు, ఆనంద్ కన్వెన్షన్ కట్టిండు, చెరువుల ఈయన కాపాడుతుండు, వాసవి కట్టిండు, ఈయన కాపాడుతుండు. గవే మరి నిర్మించుడు. అవి కాదు మరి
ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో మన కృష్ణపాన్ పార్క్ కట్టిండ్రు, ఏది యూసుగూడ చెరువుల నిర్మించుడే. ఇవన్నీ అక్రమ నిర్మాలే కదా, అక్రమ నిర్మాలు అంటే ఇవే కదా. నిర్మించుడు కూడా తెలుసు అంటే ఇవే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు వేరే పోలీస్ స్టేషన్లో కూడా నమోదైన కేసుల్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అన్ని కేసులపైన తీసుకోరమ్మా. వీళ్ళకి ఎక్కడ లాభం ఉంటుందో లాభ నష్టాలు బేరీ చేసుకొని దానిపైన ఉన్న ప్రత్యర్థులు పవర్ కాదా, వాళ్ళు మనకేమన్నా సహాయ సహకారాలు అందించగలుగుతారా లేదా, ఏమైనా ఫండ్ ఇవ్వగలుగుతా, అవన్నీ చూసుకొని ఒక తైన యాక్షన్ తీసుకుంటారు. కానీ ఆ పోయిన వాళ్ళందరి మీద ఏం యాక్షన్లు ఉండయి, ఏముండయి, అన్నీ కూడా సెటిల్మెంటే నడుస్తాయి ఎక్కువ శాతం. సో దానికి కూడా అన్నారు, నేను పెద్ద చిన్న అనే ఏం లేదు, ప్రతి ఒక్కరిని మేము సమానంగా చూస్తాము, ప్రతి ఒక్కరికి న్యాయం జరిపిస్తామని చెప్పారు. అట్లా అయితే రేపు రంగనాథ్ గారు మీరు ప్రెస్టేజ్ కాడికి రాండి శంషాబాద్లో, మరి ఆ చెరువు సంగతి చూద్దాము. ఆనంద్ కన్వెన్షన్ సెంటర్కి రాండి, బాచ్పల్లి వాసవి దగ్గర రాండి. అక్కడికి వచ్చినాక పెద్ద చిన్న ఉందో లేదో ఆడ మాట్లాడదాం. రాండి, ఫీల్డ్ మీదకి రాండి, మాట్లాడదాం.